ఎప్పటి నుంచి నేను సాయంకాలం మొదలు పెట్టాను. నిన్న సాయంకాలం ఏ పూజ చేశాను? ఫస్ట్ గణపతి పూజ, పుణ్యాహం అంతే కదా, కలశ పూజ, హోమం, తర్వాత ఇంకోటి ఏం చేశాను? రక్ష. మరి గృహప్రవేశంలో నిన్న మొదటి రోజు అంటే నిన్నంతా కూడా గణపతి వాస్తు. గణపతి పూజ చేసినా, లక్ష్మి పూజ చేసినా, చేయకపోయినా వచ్చే నష్టం ఏమి కదా. కానీ వాస్తు పూజ కంపల్సరీగా చేయాలి. మరి వాస్తు పూజ ఏమి చేయాలో తెలుసా? తెలియదు. పూర్వకాలంలో అంధకాసురుల రాక్షసుడు ఉద్భవించారు. మరి పూర్వకాలంలో అంధకాసుడు అనే రాక్షసుడితో ఈ శివుడు అంటే పరమశివుడు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసే సమయంలో శివుని యొక్క జటాదూలం నుంచి ఒక చెమట బిందువు భూమిపైన పడుతుంది. ఎప్పుడైతే ఆ భూమిపైన ఆ చెమట బిందువు పడుతానే ఒక భయంకరమైన వికృత రూపంలో ఒక రాక్షసి ఉద్భవించాడు. మరి ఆయన ఎలా ఉన్నాడంటే ఆ రాక్షసుడు విపరీతమైన ఆకలి. ఏమి తిన్నా కానీ ఆయన ఆకలి తిరగలేదు. ఎంత తిన్నా కూడా తీరని ఆకలి. మరి ఆయన ఆకారం ఎలా ఉందో తెలుసా? భూలోకం నుంచి దేవలోకానికి అంత విస్తరించిందంట ఆయన యొక్క శరీరం. మరి అంత పెద్దగా ఉన్నప్పుడు ఆహారం చాలా కావాలి కదా. అలా దేవలోకంలో కానీ భూలోకంలో కానీ అంటే మానవుల్ని కానీ ఋషుల్ని కానీ ఇలా అందరినీ కూడా తినడం ప్రారంభించారంట. మరి తినడం ప్రారంభిస్తే భూలోకం ఉంటుందా, స్వర్గలోకం ఉంటుందా, దేవలోకం ఉంటుందా? ఇలా ఉంటాయి ఇంకా. అందువల్ల ఇలా జరిగితే మనకు ఈ ముల్లోకాలు అనేవి ఉండవు కదా. అందువల్ల ఈ ఋషులు మానవులందరూ కలిసి ఈ ఎవరైతే సృష్టించారో ఆ బ్రహ్మదేవుని వద్దకు వెళ్తారంట. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి నీవేమో ఆ భూతాన్ని సృష్టించినావు, మరి ఆయన ఆగి విపరీతంగా ఉంది, అందరినీ తింటూ ఉన్నాడు, ఇలాగైతే ఎలా స్వామి? మేము ఎక్కడ చెప్పాలి, యజ్ఞాలు చేసుకోవాలి, ప్రశాంతంగా ఎలా ఉండగలము అని చెప్పేసి చెప్తాను. వెంటనే ఈ బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తానంట. చెప్తాను, యా విషునారా, మీరందరూ కూడా ఆ రాక్షసుని అధోముఖంగా అంటే బోధా ముక్కు పెట్టండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో కూర్చోండి. అలా అందరూ కూడా ఆ రాక్షసు అధోముఖంగా పడుకోబెట్టేస్తారంట. మధ్య స్థానంలో బ్రహ్మదేవుడు కూర్చుంటారంట. అలా అన్ని వైపులా ఒక 54 దేవతలు రాక్షసు అందరూ కూడా అక్కడ కూర్చుంటారు. 54 స్థానం అంటే మిడిల్ స్థానంలో బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మస్థానము అంటే మనం. తర్వాత విష్ణు, శివుడు వీళ్ళందరూ కూడా కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు మరి ఆయనకి ఆ రాక్షసుని ముందే ఆకలి ఎక్కువ కదా. మరి ఆయన ఆకలి తీర్చేది ఎవరు? వీళ్ళేమో ఆయన మీద కూర్చున్నారు, ఆ రాక్షసు పైన కూర్చున్నారు. మరి వారి యొక్క ఆకలి తీర్చేది ఎవరు? ఆయన యొక్క ఆకలి. మళ్ళీ ఘోరంగా తపస్సు చేశారంట బ్రహ్మదేవుడు వచ్చి. మనకి బ్రహ్మదేవుడు వెంటనే ప్రత్యక్షమై అడుగుతారంట, ఏమీ నీ కోరిక అని అడుగుతుంటారు రాక్షసు. అయ్యా మీరందరూ వచ్చి నా మీద కూర్చున్నారు, బాగానే ఉంది, మరి నా ఆకలి తీర్చేది ఎవరయ్యా అని అడుగుతారంట. అంతే కదా. వెంటనే బ్రహ్మదేవుడు గౌరవిస్తారంట, ఈ భూలోకంలో ఎవరైతే శుభకార్యాలు చేస్తారో అంటే ఇట్లా గృహప్రవేశాలు కావచ్చు, తర్వాత ఇంకా ఏదైనా ఎన్ని శుభకార్యం ఏదైనా కావచ్చు, మొదటిగా నీ పూజ చేయాలి, నీకు ప్రసాదం పెట్టాలి, లేకపోతే వాళ్ళని నీవు ఆహారంగా తీసుకోవచ్చు అని చెప్పేసి వర్పిస్తారంట. అందువల్ల మనము కంపల్సరిగా ఇక్కడ మనము వాస్తు పూజ అనేది చేస్తాం. అర్థమైందా? వాస్తు ఎలా ఉద్భవించాడో ఎలా. అందువల్ల గణపతి పూజ అయిపోయినా మనం అడగదు కదా, ఆయన వచ్చి గణపతి దేవుడు లక్ష్మి అడుగుతుంది అమ్మవారు అడగదు. కానీ వాస్తు పూజ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి నిత్యం మనతో ఆలోచిస్తే ఎవరు? వాస్తు. మరి వాస్తు పురుష యొక్క తల ఎక్కడ ఉంటుంది తెలుసా? ఈశాన్యంలో ఉంటుందంట. కాలు నైరుతి మూలలో ఉంటుంది. అందువల్ల ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అంటారు. బరువు పెడితే ఏమవుతుంది? తలపైన మనం బరువు పెడితే ఏమవుతుంది?
మనకి ఒక క్లబ్బీనెస్, తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడు హెడేక్ ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల ఈ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఆ వాస్తు విషయ పూజ మనం నిన్న సాయంత్రం చేస్తున్నాం.